హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు. ఎలా ఉన్నారు అందరూ కూడా? ఇప్పుడైతే మనం ముషారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ఉన్నాము. చాలా హిస్టారికల్ ప్లేస్ ఇది. ఈ బ్రిడ్జి ఎప్పుడో కట్టింది. సో ఈ బ్రిడ్జిని మళ్ళీ నిర్మిస్తున్నారు, మొత్తం డిమాలిష్ చేసి. ఒక్కసారి దీని ఫస్ట్ నుంచి కూడా చూద్దాము. స్టార్టింగ్ లో అక్కడికి వెళ్దాం. ఒక పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడ కూడా ఒక పిల్లర్ వేస్తున్నారు. మనం ఇంతకు ముందు కూడా ఈ బ్రిడ్జి వీడియో అయితే తీయడం జరిగింది. యా పదండి, అక్కడి నుంచి చూపిస్తా. అది కొత్తగా వేస్తున్నారు పిల్లరు. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంకా దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎగ్జాక్ట్గా జనవరి 8, 2026 12:30కి తీస్తున్నా. ఎస్ అక్కడ ఇప్పుడు ఈ దారి ఉంది కదా, ఇది వచ్చేసి దిల్సుఖ్ నగర్ నుంచి ఇటు వచ్చేది. దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట వైపు వెళ్ళేది. ఈ పెట్రోల్ బంక్ అందరికీ సుపరిచితమే, టర్నింగ్ లో ఉంటుంది. ఇక్కడ అయితే మనకు గుంత దోవుతున్నారు, అంటే పిల్లర్ వర్క్ జరగబోతుంది అన్నట్టు. ఇగో ఇక్కడైతే దోవుతున్నారు, అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా దిల్సుకున్నారు వైపు వెళ్ళడానికి. సో ముందుకు వెళ్దాము. ఇక్కడ బాగా హెవీ సౌండ్ ఉంది. మొత్తం స్టోన్స్ ఉంటే అక్కడంతా పగలగొట్టారు, అవన్నీ తీసేస్తున్నారు. ఇగో ఇప్పుడు ఇక్కడ కింది డౌన్ పిల్లర్ అయిపోయింది, పైన వర్క్ జరుగుతుంది, బీమ్ వర్క్. అయితే ఇంతకుముందు కూడా వీడియో తీసినప్పుడు ఏంటంటే ఒక సింగిల్ లైన్ ఉండే, దీని మీదనే పైన డబల్ లైన్ వేస్తారా అనుకున్నాము, కానీ అట్లా కాదు. మళ్ళీ సపరేట్గా ఇంకొకటి వస్తుంది, చూపిస్తాను. 2 వేస్ సపరేట్గా 2 వేస్ వస్తా ఉన్నట్టున్నాయి. ఇగో ఇది పాత బ్రిడ్జి, ఇది చాలా చాలా పాత బ్రిడ్జి. ఇది కనిపిస్తుంది కదా, దీన్ని కూడా డెమాలిష్ చేశారు సగము. అది కూడా చూపిస్తా. ఇక అది వచ్చేసి పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ అనుకుంటా. దాని గురించి ఇంకా ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మొత్తం కూడా రాళ్ళు పెట్టారు. మీకు అద్భుతమైన మూసి రివర్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక దాని పక్కనే ధోబీ ఘాట్ అని ఉంటుంది. ఎప్పుడు కూడా ధోబీ ఘాట్లో తెల్ల బట్టలు ఎక్కువగా కనిపిస్తాయి నాకు. మరి ఈ వాటర్తో ఉతుకుతారో ఎక్కడ వాటర్తో ఉతుకుతారో నాకైతే తెలియదు. ఎవరికైనా తెలిసి అయితే కామెంట్ చేయండి. ఎస్, ఇగో ఇక్కడ ఒక పిల్లర్ వేస్తున్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి పక్కనే ముందల్ని వేస్తున్నారు. అక్కడి నుంచి కట్ చేస్తే ఇగో ఇక్కడ ఒక వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇది ఫినిషింగ్ లో ఆగింది. దీనికి మధ్యన గ్యాప్ ఇదే ఉంది. మధ్యలో ఇంకేమైనా పిల్లర్ పడుతుందా లేదా తెలియదు. వై బికాజ్ ఇక్కడ ప్రస్తుతానికి ఏమైందంటే సగం ఈ బ్రిడ్జి ఉంది కదా, ముసారాంబాగ్ బ్రిడ్జిని సగం డిమాలిష్, అంటే కూలగొట్టి అక్కడ వర్క్ చేస్తున్నారు. అంటే ఇంకో పిల్లర్లు వేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ వన్ సైడ్ నుంచి మాత్రమే వాటర్ని బయటికి పంపించడం జరుగుతుంది. ఇగో చూశారు కదా, వన్ సైడ్ నుంచి వాటర్ పంపిస్తున్నారు, అటు సైడ్ నుంచి వాటర్ బ్లాక్ చేశారు. అంటే అది కంప్లీట్ గా కూలగొట్టారు కాబట్టి అక్కడ వాటర్ రావట్లేదు. అక్కడ పిల్లర్లు వేసిన తర్వాత అక్కడ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి దాన్ని వాటర్ వదిలేసి మళ్ళీ దీన్ని అంతా కూలగొట్టి ఇక్కడ పిల్లర్లు వేయడం జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎస్, ఇదిగో ఈ పక్కనే ధోబీ ఘాట్ చూస్తున్నారు కదా. మోస్ట్లీ ఏ వాటర్తో ఉతుకుతారో అయితే నాకైతే తెలియదు. సారీ, దాని గురించి మనకు వద్దులే సబ్జెక్టు. ఈ మధ్యన అసెంబ్లీలో ఈ అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు గారు, ఆయన స్వామిమాల కూడా వేసుకున్నట్టు. ఆయన కూడా ఇది లేట్ అవుతుందని ఏదో కొంచెం సబ్జెక్టు లేవనైతున్నట్టున్నారు. ఇది చూడండి, భలే ఉంది కదా సువాలు. యా, ముందుకైతే వెళ్దాము. ఇదంతా బ్రిడ్జి అటనే ఉంది, దీని కింది నుంచి మాత్రం వాటర్ వెళ్తుంది ప్రస్తుతానికి. ఇక ఇక్కడి నుంచి అంటే ఒక పావు వంతు మాత్రమే వదిలేరు, మిగతా 75% కూలగొట్టారు. ఇక్కడి నుంచి వర్క్స్ జరుగుతున్నాయి. ఇగో చూడండి, ఇది కొంచెం స్లో అవ్వడానికి ఏంటంటే ఈ బ్రిడ్జిని కూలగొడుతూ చేయడం కూడా కొంచెం స్లో అవ్వడానికి రీజన్. ఇగో చూస్తున్నారు కదా చెత్త. అంటే మనం మూసీలలో, నదులలో, వాటర్ సోర్సులలో ఎంత చెత్త పడేస్తాం హైదరాబాద్లో అనడానికి ఇదే నిదర్శనం. అగో ఆ పిల్లర్లకి పెట్టిన సపోర్టర్లకు తట్టుకొని ఎంత చెత్త నిలబడ్డదో చూడండి. అబ్బే. సో ఇది ఇగో ఇదంతా కూడా వర్క్ జరిగింది పైన, ఇంకా అక్కడ జరగాలి, అవతల జరగాలి. ఇగో ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇది 2 వేస్. అంటే 1 వేనేమో ఇది, 1 వే ఇది, ఇంకో వే ఇది. అంటే రెండు వైపులా కూడా. అంటే ఇక మళ్ళీ మనకు చరిత్రలో మళ్ళీ దీన్ని ఇంకో వర్క్ జరగకుండా, అంటే మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా దీంతో అవసరం పడకుండా కట్టడం అయితే జరుగుతూ ఉంది. 2 వేస్ అయితే వేస్తూ ఉన్నారు. చాలా అద్భుతం. ఇక మీకు ఇప్పుడు చూసుకుంటే ఇగో చూడండి, ఆ పావు వంతు ఉంది కదా, ఆ పావు వంతు నుంచే నీళ్ళు వెళ్తున్నాయి. ఇది మొత్తం కూడా బ్లాక్ చేసిరు.
ఎందుకంటే ఇక్కడ వర్క్ చేస్తారు కాబట్టి. ఇక్కడ అంతా మళ్ళీ వర్క్ ఫినిష్ అయిన తర్వాత, అది ఆరిన తర్వాత, అది కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో నుంచి ఈ నీళ్ళను వదిలేసి మళ్ళీ ఇక్కడ డెమాలిష్ చేసి దీని మీద మళ్ళీ పిల్లర్లు వేయడం జరిగింది. సో ఈ లెక్కన కొంచెం లేట్ అవుతుంది. మరి 2026లో ఇది ఫినిష్ అవుతుందా లేదా ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మనం ముందుకు వెళ్దాము. మేము గతంలో కూడా వీడియో పెట్టినప్పుడు కూలిపోతున్న చరిత్రని పెట్టాము. దీన్ని అప్పుడు మొత్తం డెమాలిష్ చేశారు. ఇగో అప్పుడు కూలగొడుతున్న వీడియో తీశాను. దీన్ని ఆల్మోస్ట్ కూలగొట్టారు. ఇప్పుడు కంప్లీట్గా ఆ పావంతుని ఉంచారు. అది ఎందుకు ఉంచారంటే మళ్ళీ పిల్లర్లు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కూలగొట్టాను. బా ఇక పైప్ లైన్లు అయితే మన దగ్గర సహజం, సహజం కదా, మనందరికీ తెలుసు. ఇక్కడ మెయిన్ ఈ వర్క్ తొందరగా కావాలని ఎందుకు కోరుకుంటున్నా అంటే, ఎందుకంటే అంబర్పేటలో నేను కూడా చాలా సంవత్సరాలు ఉన్నా, నాకు తెలుసు. ఇది దిల్సుఖ్ నగర్కి అంబర్పేటకి కనెక్టివిటీ ఏరియా. ఇక్కడ గనక ఇది తొందరగా కాలేదంటే ట్రాఫిక్, ఇగో ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి తిరిగి గోల్నాకి వెళ్ళి మళ్ళీ అంబర్పేట రావాలి. చాలా చాలా దూరము, దాదాపు ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్ పెరుగుతుంది దీనివల్ల. చూడండి జనాలు కూడా నడుచుకుంటూ వస్తున్నారు చూడండి ఇటు నుంచి. సో అది అన్నట్టు ఇక ఇక్కడ జేసీబీ అయితే వర్క్ చేస్తూ ఉంది. ఇక్కడ కూడా గొంత తీస్తున్నారు వైపీ గాస్ పిల్లర్లు వేయడానికి. ఇక్కడ పిల్లర్లు వేయడానికి ఇగో రెండో వేకి అక్కడ పిల్లర్ వేశారు కదా, ఆ పిల్లర్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒకటి వేస్తారు అనుకుంటా. అక్కడ కానీ ఇక్కడ కానీ వేసి మళ్ళీ ఈ వేని ఇలా ముందుకు తీసుకెళ్తారు. అంటే ఇక్కడికేసి ఆపేస్తారు. ఆపేసిన తర్వాత పైన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది మొత్తం నీట్గా అయిన తర్వాత మళ్ళీ మిగిలిన ఏదైతే 25% బ్రిడ్జ్ ఉందో దాన్ని కూలగొట్టి దీంట్లో నుంచి వాటర్ ఫ్లో మొత్తం వదిలిన తర్వాత మళ్ళీ వర్క్ చేయడం జరుగుతుంది. సో అందుకనే ఇది చాలా చాలా లేట్ అవుతుంది. రీసెంట్గా అసెంబ్లీలో కూడా దీని గురించి డిస్కషన్ చేయడం అయితే జరిగింది. సో చూడండి ఇక్కడ పైప్ లైన్లు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఎక్కడైనా కానీ తవ్వకాలు అనేది జరిగితే ఖచ్చితంగా అక్కడ పైప్ లైన్లు అయితే ఉంటాయి మన హైదరాబాద్లో, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో అది మనకు నిత్యం కనిపించేదే. సో దాని గురించి మీరేమైనా కామెంట్ చేయాలని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మూసి అండర్ ఇన్ని రోజులు ఇక్కడ వాటర్ బారిన ప్లేస్లో ఉన్న పరిస్థితి. కింద రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రాళ్ళు అక్కడ కంప్రెషన్స్ వర్క్ కూడా జరుగుతుంది. రాళ్ళను బగలగొట్టాలంటే చాలా చాలా కష్టము, చాలా ఇబ్బంది, అంత ఈజీ కాదు. సో అన్ని టిపికల్ పరిస్థితుల నడుమ ఇక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంది. మనం డిలే అనుకుంటున్నాం కాబట్టి డిలే అవడానికి కొన్ని రీజన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు నాకు తెలుస్తూ ఉంది. ఇంకా మీకేమైనా తెలిస్తే దీని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక 60% ఆఫ్ బ్రిడ్జ్ కింద వర్క్స్ అయితే ఫాస్ట్గానే జరుగుతున్నాయి. ఇంకోటి 2వేదో అయితే ఒక 25% అక్కడ ఒక్క పిల్లర్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మళ్ళీ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ అక్కడ వరకు అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ముషారాంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్ అప్డేట్. నాకు తెలిసి 2026 మోస్ట్లీ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఇది అయిపోతుందని నేనైతే ఆశిస్తున్నా. మీరేమనుకుంటారు, 2026లో అవుతుందా లేదా ఇంకేమైనా టైం పడుతుందా అనుకుంటున్నారా? ఖచ్చితంగా గెస్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ బాయ్.